కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే మాటలు మాట్లాడుతున్నారో ఆ మాటలను మీరు ఇక్కడ దయచేసి ఆ ప్రశ్నలు అడగరు. వాళ్ళు చెప్పేది ఒకటే, ఎదవ మాటలు. ఒకటి, మీరు నిరుద్యోగులు కాదు, మీరు ఒకళ్ళ చేతిలో పావులయ్యారు, మీరు కూర్చోలేరు, మీరు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినా మీకు ఎందుకు ఉద్యోగం రాలేదు, మీరు రాజకీయం చేస్తే బయటకు వచ్చి రాజకీయం చేయాలనేది. ఈ ఎదవ ముచ్చట్లన్నీ బంద్ చేయరు. నీకు స్ట్రైట్ అవే అడుగుతున్నావు. నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు, 70,000 ఉద్యోగాలు నింపినంటున్నావు. దాని గురించి వైట్ పేపర్ రిలీజ్ చేయి. ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో వాటి గురించి వైట్ పేపర్ రిలీజ్ చేయి. ప్రైవేట్ సెక్టార్లో ఎన్ని ఉద్యోగ కల్పనలు చేసిరో, ఎన్ని పెట్టుబడులు వచ్చినాయో, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, తెలంగాణకి ఎన్ని వచ్చినాయి, స్థానిక రిజర్వేషన్లు ఇవ్వడానికి నువ్వు చేస్తున్నటువంటిది ఏంది, వీటి గురించి మాట్లాడరు. అది మాట్లాడినాక ఇంకా వేరే మాట్లాడరు. ఎవరైతే ఈరోజు కాంగ్రెస్లో పదవి రాలేదు అనేటటువంటి వాళ్ళు ఉన్నోళ్ళు, వచ్చేటటువంటి ఈ కార్పొరేషన్ పదవులు వస్తాయి అనుకునేటోళ్ళు మీడియాలలో కనిపిస్తే, మేము ఎక్కడన్నా పోతే మమ్మ మొఖాలు గుర్తుపట్టి రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లో, ఇంజనీరింగ్ అడ్మిషన్స్, ఇంకా ఏదో గల్లీ పంచాయతీలు చేస్తాం, మొగడు పెన్నాల పంచాయతీలు పోలీస్ స్టేషన్లలో చేయడానికి మా ముఖ విలువ పెరుగుతుంది అనుకునేటటువంటి వాళ్ళు వచ్చి ఇలాంటి ఏదో దిగజారుడు మాటలు మాట్లాడొద్దని సూటిగా చెప్తున్నాం. ఇక అందరు మరి మీతోటి ఎవరు మాట్లాడుతారో, మీడియాలో వాళ్ళు మాట్లాడుతారో వాళ్ళకే ఇంకెందుకు, వాళ్ళకన్నా సిగ్గు లేక మాట్లాడతారు. మాకు సిగ్గు శరం ఉంది కాబట్టి మా నోరు గబ్బు తలుచుకోలేదు సూటిగా. ఇంకొకటి, ఈ కవాత్ అనేది ఉద్యోగాల గురించి. నిరుద్యోగులారా ఖచ్చితంగా బయటికి రారి. ఎందుకంటే నిన్న కోదండరామ్ సార్ ఇంటి దగ్గర 2 గంటలు మాట్లాడినా. బరాబర్ 46 జీవో ఉంటుంది అని చెప్తున్నాడు. ఆ రోజు నీకు తెలియదా సార్, 46 జీవో ఇది దుర్మార్గం అనేటటువంటిది కాదు, ఇది రాజ్యాంగబద్ధమే, దీనికి 371D లింకప్ అయింది, మరి ఇది తొలగించడం కష్టం కాదని ఎందుకు చెప్పలేదంటే, నేను ఎక్కడా కానీ నా వీడియోలు తీసుకొని నేను ఈ 46 జీవో రద్దు చేయడం కొరకు నేను ఇది రద్దు దుర్మార్గం అని అనలేదు, దీని గురించి ప్రయత్నం చేస్తా అని చెప్పిండు ఆయన అన్నాడు. తర్వాత 29 జీవో గురించి ఏంటంటే ఆయన అంటుండు 29 జీవో మంచిదని నాకు నికోలస్ గారు నోటు పంపిర్రు, దాని గురించి నేను చదివిన స్టడీ చేసిన అన్నాడు. నిన్న రాజస్థాన్ నుంచి ఒక జడ్జిమెంట్ వచ్చింది అంటే ఇంకా ఆయన చెప్తున్నాడు అది మీకు తెలియదు సార్ వదిలిపెట్టి అన్నాం. ఇంకొకటి 40,000 ఉద్యోగాలు ఇస్తారంటున్నారు అన్నాడు. 40,000 ఉద్యోగాలు ఎవరికి కావాలి, 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అంటే ఆ రోజు మరి మీరు ఎందుకు చెప్పలేదు సార్ అంటే 2 లక్షల ఉద్యోగాలు సాధ్యమా అన్నాడు. మరి మీరు ఎందుకు ఆ రోజు చెప్పలేదు సార్ అంటే వాళ్ళు రాజకీయంలో అధికారంలోకి రావడం కొరకు అన్ని హామీలు ఇచ్చిర్రు, నేను వీళ్ళు హామీలు నెరవేరుస్తారని నేను ఎక్కడ చెప్పలేదు, బీఆర్ఎస్ను గద్దె దింపాలనే మేము వచ్చినాం అని చెప్పిండు. అంటే ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళను అధికారంలోకి తీసుకురావడానికి కోదండరామ్ సార్ ఏ విధంగా ప్రయత్నం చేసిండు అనేటటువంటిది వాళ్ళకి తెలిసి, మోసాలు అనేటటువంటివి తెలుసు. కానీ నిరుద్యోగులం ఆ రోజు ఇది మోసం అని మేము అనుకోలేదు, ఇది వాస్తవ రూపం దాలుస్తుంది, ఇది ఖచ్చితంగా వాస్తవము. రాహుల్ గాంధీ గారు ఇక్కడ అశోక్ నగర్కి వచ్చారు, ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ఇచ్చారు కాబట్టి, అదిగాక శ్రీధర్ బాబు, మల్లు రవి గారు, ఇంకా మిగతా ప్రముఖులందరూ వచ్చి చెప్పారు కాబట్టి నమ్మినాం. ఇది కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒక వాస్తవము, వాళ్ళు ఇవ్వలేరు అనేటటువంటిది కోదండరామ్ సారే చెప్తున్నాడు, మేము చెప్పలేదు, మీరు నమ్మిరు, మోసపోరి, వాళ్ళు ఇస్తాంటారు 40,000 ఉద్యోగాలు. ఆ 40,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో చెప్పండి సార్ అంటే ఇంకా నాకు 1 నెల సమయం పడుతుంది, నెల సమయం తర్వాత బయటకు వస్తుంటుండు. నిరుద్యోగులకు చెప్పేది ఏంటంటే ఈ మేధావులందరినీ ఈ ఫిబ్రవరి నెల వరకు బయటికి తీసుకొద్దాం, రాకుంటే వాళ్ళ ఒళ్ళుకు నలుగు పెడదాం, ఖచ్చితంగా కోదండరామ్ సార్ బయటికి రావాలి. మీ పార్టీ వాళ్ళే మాకేం కాలేదు, మాకు ఎమ్మెల్యే టికెట్ 2 ఎమ్మెల్సీలు ఇచ్చి ఒక మంత్రి పదవి ఇస్తున్నారు, ఇవ్వలేదు, మాకు సర్పంచ్ ఓట్లలో మమ్మల్ని గెలవనీయాలి, మాకు ఎక్కడ మమ్మల్ని గెలవనీయలేదు, ఈ మున్సిపాలిటీలలో మన పార్టీని కూడా ఆగం చేస్తున్నారు. కోదండరాము పార్టీకి కేసీఆర్ దుర్మార్గుడు కాదు, కేసీఆర్ కన్నా పెద్ద ఆనకొండ ఈ కాంగ్రెసే అని వాళ్ళ పార్టీ వాళ్ళు అంటున్నారు. కాబట్టి కోదండరామ్ గారు ఒక్కరు బయటకు వస్తే మిగతా మేధావులందరినీ కూడా వాళ్ళ పదవులు కాదు పంచెలు ఊడగొట్టి బయటికి తీసుకొద్దాం. ఈ కవాతును మనం విజయవంతం చేయడానికి నిరుద్యోగులు కంకణబద్దులై రావాలి. 46 జీవోలు రద్దయ్యారు, గ్రూప్స్ వాళ్ళు మోసపోయారు, అందరూ మోసపోయారు కాబట్టి అందరూ బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. ఇది చాలా క్లియరు. ఇంకా వేం నరేందర్ రెడ్డి చెప్పిన ఒక దుర్మార్గమైనటువంటి మాట ఏంటి అంటే, నోటిఫికేషన్లు పిల్లలు అడుగుతున్నారు, వాళ్ళలో అన్రెస్ట్ ఎక్కువ ఉన్నది అని ఇక్కడ నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి నిరుద్యోగుల రిప్రజెంటేటివ్ అన్న పొలిటికల్ లీడర్లు పోతే వాళ్ళకు ఒకటే చెప్పారు, 70,000 ఉద్యోగాలు మనం ఇచ్చినాం, మనము దీన్ని పబ్లిసిటీ చేసుకోవడంలో వెనకబడిపోయినాం, మీరు చేయలేదు, పిల్లలు అన్రెస్ట్ అని ఎందుకంటారు? ఏముంది, 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, పోరి
కొట్లాడేటోళ్ళు 10-20 మంది కొట్లాడతారు, నెల కాకుండా 2 నెలలు కొట్లాడతారు, ఊకుంటారు. వాళ్ళని రెచ్చగొట్టకరి, వాళ్ళని ఏం చేయకరి, వాళ్ళు కొట్లాడి వాళ్ళే ఊకుంటారు అని చెప్పిండు. దాంతో ఆగకుండా మనల్ని ఎమ్మెల్యేలకు గెలిపించినటువంటి వాళ్ళకు గెలిపించడానికి స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి, మున్సిపాలిటీ వచ్చింది, జెడ్పీటీసీలు, వీటిని గెలిపించుకోండి, నియోజకవర్గాలలో పార్టీని బలోపేతం చేసుకోండి. ఎన్నికలప్పుడు ఆడోళ్లకు నెలకు 2500 ఇద్దాము, దాని తర్వాత పెన్షన్ ఒక 1000 పెంచుదాము, దాని తర్వాత రైతులకు ఒక 2 సంవత్సరాలు పకడ్బందీగా రైతు బంధు వేద్దాము, వాళ్ళకి ఏదైతే రైతులకు ఉన్నటువంటి ఇన్సూరెన్స్ ఇద్దాము, వీళ్ళకి అప్పుడు ఒక 40-50 వేల నోటిఫికేషన్, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే వీళ్ళు లైబ్రరీలలో కూర్చుంటారు. మనకు ఒక 2-3 పార్టీలను మనం ఫ్లోట్ చేస్తున్నాం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుద్ది. 2009లో రాజశేఖర్ రెడ్డి మహాకూటమిని ఛేదించుకొని ఏ విధంగా అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ ఆ విధంగా అధికారంలోకి వస్తుంది. మీరు వీళ్ళు నిరుద్యోగులు అంటుర్రు అని ఈరోజు ఉరికొస్తే మీరేం రాజకీయం చేస్తారు? వీళ్ళది అయిపోయినాక రేపు ఊళ్ళో ముసలోళ్ళు అడుగుతారు, వాళ్ళన్న మళ్ళీ వీడికి ఉరికొస్తారా? ఇంకొకళ్ళు ఆడవాళ్ళు అడుగుతారు, మాకు నెలకు 2500 అయిపోతున్నాయని. మీరేం రాజకీయం చేస్తారని తిట్టి పంపించింది. ఇది కాంగ్రెస్ పార్టీకి 2029లో గెలవడానికి ఉన్నటువంటి రోడ్ మ్యాప్, ఒక ఆత్మస్థైర్యము, మోసం ఏ విధంగా చేయాలనేది వాళ్ళ ముంగట ఉన్నది. కాబట్టి నిరుద్యోగులారా బయటికి రావండి, కావత్తును విజయవంతం చేయరి, మేధావులను బయటికి తీసుకొద్దాం, రానోని ఈపు చింతపని చేద్దాం.